రైట్, ప్రస్తుతం తెలంగాణ భవన్ లో కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యమంతో ఉన్నారు, మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇది అన్నది ఎన్నో బర్త్డే, ఎట్లా జరుపుకుంటున్నారు ఈ సెలబ్రేషన్స్ అన్ని? అన్నది ఇది 50 బర్త్డే. సో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం మా కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి మేము ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాం. యువ నాయకుడు, అందరు కూడా యంగ్ జనరేషన్ ఈ రోజు పాలిటిక్స్ లోకి రావడానికి ఇష్టపడుతున్నారంటే అది కేవలం దానికి కారణం రామన్ అనే. కాబట్టి యంగ్ జనరేషన్స్ కి పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. కేవలం రాజకీయ నాయకులకే కాదు, ఐటీ రంగం కానీ లేకపోతే యావత్ యంగ్స్టర్స్ ఎవరైతే రేపు ఆంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారో, సంస్థలు పెట్టాలనుకుంటున్నారో, ఎవరు ఏం చేయాలనుకున్నారు అంటే కేవలం ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన నాయకుడు. ఏ ఐటీ మీరు ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం ఇక్కడంతా పండుగలా చేసుకుంటున్నారు. బయట చూస్తేనేమో బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నీ తీసుకెళ్లిపోతున్నారు. దీన్ని బట్టి అర్థం కావాలి ఎంత భయపడుతున్నారు అని చెప్పి. కేవలం ఫ్లెక్సీలు పెట్టుకుంటేనే వాళ్ళు భయపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారి బొమ్మ చూస్తేనే భయపడుతున్నారు. ఇంకా ఆయన అడుగు పెడితే ఎట్లా ఉంటుందో ఇంకా మీకే తెలియాలి. ఎందుకంటే ఇది కేవలం భయపడితేనే ఇలాంటి సందర్భాలు చేస్తారు. ముఖ్యమంత్రి అయి ఉండి బర్త్డే విషెస్ చెప్పాల్సింది పోగా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారు, ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. కేవలం బ్యానర్లతోనో లేకపోతేనో వీటితోనో రామన్నని గుర్తించేది కాదు, యావత్ ప్రపంచమంతా కూడా రామన్నని గుర్తిస్తారు. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఎనీ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ గారు. ఈ రోజు మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక భాగంలో మేము ఉండటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి కారణం కేటీఆర్ గారే. కాబట్టి మీ ద్వారా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి, వెంగళరావు నగర్ డివిజన్ నుంచి తెలపాలనుకుంటున్నాము. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ కూడా జూబ్లీహిల్స్ ఒక భాగమే. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బైపోల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మేము గెలుస్తాం, బీజేపీ ఏమో ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్తుంది. వాళ్ళకి సరైన అభ్యర్థి లేడు బీఆర్ఎస్ అని చెప్తున్నారు. ఏం చెప్తారు, నిజంగానే సరైన అభ్యర్థి లేరా? అట్లా ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ప్రజల్లో ఎంత మక్కువ ఉంది అంటే ఎవరిని నుంచో పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ సీట్ కైవసం కాబోతుంది. ఎందుకంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. కేవలం ఎటువంటి అంటే కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఇంత వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారికి అంత వ్యతిరేకత రావడం జరిగింది ప్రజల్లో. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా, క్యాడర్ పార్టీ ఎవరిని నిర్ణయించినా కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. మేము డెఫినెట్ గా గెలిచి చూపిస్తాం. అంటే బీఆర్ఎస్ కు సంబంధించి సరైన క్యాండిడేట్ లేరు, వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి, మాగంటి కుటుంబంలోనే గొడవలు జరుగుతున్నాయని ఒక మాట చెప్తున్నారు. మరొకటి ఏంటంటే అక్టోబర్ తర్వాత ఎన్నికలు జరిపితే మాగంటి మరణాన్ని కొంత జనాల నుంచి దూరం చేయొచ్చు, సింపతి దూరం చేయొచ్చు అని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా అదే పందాల ముందుకెళ్తుందని చెప్తున్నారు. ఇది బయట జరుగుతున్న చర్చ. ఇది లేదండి, డెఫినెట్ గా మాగంటి గారి చరిత్రని చెరపడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎట్లా అయితే పీజేఆర్ గారు జనాల్లో ఉండిపోయారో, జన హృదయాల్లో ఎలా ఉండిపోయారో అలాంటి నేత ఆయన మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి జనాల నుంచి ఆయన చెరపడం అనేది సామాన్య విషయం కాదు. వీళ్ళేదో అనుకున్నంత మాత్రాన మనుషులు మర్చిపోవడం అనేది కష్టము. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిన సేవలు కానీ, ప్రజల్లో అందుబాటులో ఉండడం విషయం కానీ, 24 గంటలు ప్రజల్లో ఉండడం కానీ, ఇటువంటి నాయకులు ఎప్పటికీ రారు కూడా. అటువంటి నాయకుల్ని ప్రజలు అంత ఈజీగా మర్చిపోరు. కాబట్టి వారి చరిత్రను కానీ వారి పేరును కానీ తుడపడం అంత ఈజీ విషయం కాదు. డెఫినెట్ గా మాగంటి గారు ప్రజల గుండెల్లో ఉంటారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి క్యాడర్, ఎటువంటి పర్సన్ ని నిల్చోబెట్టినా సరే కూడా పార్టీ టికెట్ కైవసం చేసుకోబోతుంది.